హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకు సంబంధించి 2024 జరిగిన ఎన్నికలకు సంబంధించిన చర్చ ఈ రోజుకి అదొక నెవర్ ఎండింగ్ స్టోరీలానే నడుస్తుంది. అంటే అక్కడ జరిగిన ఎన్నికల్లో ఖచ్చితంగా అవకతవకలు జరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ ఎప్పటి నుంచో ఆరోపణ చేస్తూ వస్తుంది. అనేక సందర్భాల్లో దాన్ని ప్రూవ్ చేసే ప్రయత్నం కూడా చేశారు. చాలా సందర్భాల్లో ప్రూవ్ కూడా చేశారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరైతే గతంలో టీడీపీకి బాగా దగ్గర సంబంధం కలిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, బీజేపీ పార్టీకి అనుబంధంగా సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే టీడీపీతో బాగా క్లోజ్ రిలేషన్స్లో ఉండి అమరావతికి సంబంధించిన సింగపూర్ పర్యటన కూడా వెళ్ళారో, ఆయనే ఇప్పుడు ఎన్నికల్లో అవకతవకలు భారీ స్థాయిలో జరిగిన విషయాన్ని అమరావతిలోనూ హైదరాబాద్లోనూ కాదు, ఏకంగా ఢిల్లీలో మాజీ చీఫ్ జస్టిస్లు ఉన్న ప్రాంతంలో మొత్తం ఆ కథ అంతా బయటపెట్టారు. ఇప్పుడు అది దేశవ్యాప్తంగా సంచలనం రేగుతుంది. అంటే ఇంతకాలం మన దగ్గర జరిగిన డిస్కషన్ అంతా కూడా రాష్ట్ర స్థాయిలో జరిగింది. ఈరోజు పరకాల ప్రభాకర్ గారు ఢిల్లీలో లేవనెత్తిన ఈ అంశాలు, లేవనెత్తిన ఈ క్వశ్చన్స్ మొత్తం దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 4 రాష్ట్రాల ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఎలక్షన్ జరుగుతున్న టైంలో ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు విత్ డేటా విత్ ప్రూఫ్స్ సహా తీసుకొచ్చిన ఈ అంశాలు మొత్తం అన్ని రాష్ట్రాల్లో కొంత గందరగోళం, కొంత ఆందోళన నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో మనం జరిగిన ఎన్నికల్లో రాత్రి 11 తర్వాత ప్రతి 6 సెకండ్లకి ఒక ఓట్ పోలైంది అని చెప్తున్నారు. అసలు ఇది ఎలా సాధ్యం అనేది విశ్లేషకులు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే మనం ఓటేస్తామండి, మనం ఓటేసిన తర్వాత ఓటింగ్ సెంటర్ నుంచి ఏదైతే ఈవీఎం ఉందో ఆ ఈవీఎం రీసెట్ అవడానికే 14 సెకండ్లు టైం పడుతుంది. ఓకే, అలాంటిది ప్రతి 20 సెకండ్లకు ఒక ఓటు ఎలా పడింది? అది 14 సెకండ్లు రీసెట్ అవ్వడానికి టైం పడుతుంది. ప్రతి 20 సెకండ్లకు ఒకసారి ఓటు ఎలా పడింది? దాదాపుగా అర్ధరాత్రి 11 నుంచి ఉదయం 2 గంటల లోపు 4.6% ఓటింగ్, దాదాపుగా 17 లక్షల ఓట్లు పోలేయని చెప్తున్నారు. ఈయన అన్నీ కూడా క్లియర్గా పిక్చర్గా లెక్కతో సహా చెప్పే ప్రయత్నం చేశారు. ఇదే ఇప్పుడు దేశ రాజకీయాల్లో తీవ్రమైన చర్చకు దారి తీసింది. అసలు ఎలా సాధ్యం ఇది? అర్ధరాత్రి అసాధారణ రీతిలో ఓట్లు పోలేదు. దాదాపు 17 లక్షల ఓట్లు నమోదైనవి. 6 సెకండ్లలోపు ప్రతి ఓటు పోలేదని ఆరోపించారు. రాత్రి 11:45 నుంచి 2 గంటల మధ్య మొత్తం ఓట్లలో సుమారు 4.16% ఓట్లు నమోదైనవి. అది ఎలా సాధ్యమైంది అంటూ ఆయన విత్ డేటా సహా బయటపెట్టారు. ఇది కూడా ఒక్కొక్క పాయింట్ మనం మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. పైగా దాంతో అన్నీ కూడా విత్ డాక్యుమెంట్ ప్రూఫ్స్ అనమాట. అవన్నీ కూడా ఏదో వేగ్గా చెప్పేవి కాదు. పరకాల ప్రభాకర్ గారు అవన్నీ కూడా ఢిల్లీ స్థాయిలో కీలకంగా చెప్పారు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ డేటా. ఎందుకంటే ఇప్పటివరకు ఏదో కబుర్లు చెప్తూ వచ్చారు, కానీ ఈ డేటా మాత్రం చాలా క్లియర్ డేటాగా మెన్షన్ చేశారు. అసలు క్లియర్గా మనం మాట్లాడుకుంటే ప్రతి 6 సెకండ్లకి ఒక ఓటు ఎలా సాధ్యమైంది? ఇదే చాలా పెద్ద క్వశ్చన్. అది రీసెట్ అవడానికే 14 సెకండ్లు పట్టింది కదా. 6 సెకండ్లకు ఒక ఓటు ఎలా నమోదైంది? అర్ధరాత్రి 11 నుంచి ఉదయం 2 గంటల మధ్యలో ఎంతమంది ఓట్లు వేసి ఉంటారు? ఒక్కొక్క పోలింగ్ బూత్లో దాదాపుగా అర్ధరాత్రి తర్వాత 450 పైగా ఓట్లు నమోదంటగా చెప్తున్నారు. ఇన్ని ఓట్లు ఎలా సాధ్యమైంది? ఇప్పుడు అర్ధరాత్రి దాటిన తర్వాత మహా అయితే 11 దాటిన తర్వాత మహా అయితే పోలింగ్ బూత్లో 10 మంది 20 మందో 30 మందో ఉంటారు. సరే 100 మంది వేసుకున్న ప్రతి పోలింగ్ బూత్లో దాదాపుగా 430 ఓట్లు ఎలా పోలేని? ఇదంటే డేటా సహా చెప్తాను మీకు ఇక్కడ నేను. సో ఇక్కడ అన్ని వీడియోలు చూపించడం మనకు సాధ్యం కాకపోవచ్చు. కొన్ని వీడియోలు చూపించాలంటే ఇబ్బంది అవుతుంది, మనకి స్ట్రైక్స్ అట్లాంటివి ఉంటాయి. కాబట్టి దాని గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఓకే, ఇక్కడ వీడియోలో అప్పటి సీఈఓ ఆంధ్రప్రదేశ్ పోలింగ్ రోజు సాయంత్రం ప్రెస్ మీట్లో చెప్తున్నారు. 6 గంటల తర్వాత 3500 పోలింగ్ బూత్లలో లైన్లో ఉన్న వారి వరకు పోలింగ్ జరుగుతుంది. వీటిలో ఒక్కో చోట 200 మంది వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. అంటే ఆయనే అఫీషియల్గా చెప్తున్నారు. ఇది ప్లే చేయకూడదు, మనం వేరే సంబంధించిన వీడియో, ఇది మనకి స్ట్రైక్ పడుతుంది కాబట్టి అది నేను ప్లే చేయలేకపోతున్నాను. సో ఆయన చెప్తుంది ఏంటంటే దాదాపుగా 3500 పోలింగ్ బూతుల్లో జనాలు నుంచొని ఉన్నారు. ఒక్కొక్క బూత్ దగ్గర దాదాపుగా 200 మంది వరకు జనం ఉండొచ్చు అని చెప్పి ఆయన చెప్తున్న మాట ఇదంతా కూడా. దాని తర్వాత అంటే ఒక్కొక్క పోలింగ్ బూత్లో సహజంగా 750 నుంచి 1200 వరకు ఓట్లు ఉంటారు. అంటే సాయంత్రం 6 గంటల తర్వాత ఈ ఓట్లలో సుమారు 20% ఓటర్లు పొద్దున్నండి ఓటు వేయకుండా పోలింగ్ మూసే సమయానికి క్యూ లైన్లో ఉండగా ఆయన చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఒక్కొక్క బూత్ ఉంటుందండి, ఒక్కొక్క బూత్కి ఎంతమంది ఓటర్లు ఉంటారంటే సహజంగా 750, ఇక హయ్యెస్ట్ పీక్ వేసుకున్న 1200 మంది ఉంటారు. 1200 కన్నా ఎక్కువ ఉండరు. కానీ ఆయన ఎలక్షన్ కమిషన్ గారు ఏం చెప్తున్నారు? ఒక్కొక్క బూత్ దగ్గర 200 మంది ఉన్నారు. అంటే 200 మంది అంటే ఎంత? దాదాపు 20% మంది.
20% మంది ప్రజలు ఇదంతా ఆంధ్ర. ఇప్పుడు హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఎలక్షన్స్ అంటే మనం అనుకోవచ్చు ఆఫీసులు ఏవో ఉండుంటాయి, లేకపోతే ఎందుకంటే కొంతమంది హాలిడే ఇచ్చి ఉంటారు కాబట్టి ఆఫీసులు ఏవో ఉండుంటాయి, ఈవినింగ్ వచ్చి వాళ్ళందరూ లైన్లో నుంచున్నాం అనుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, అక్కడ ఎక్కువ మంది వ్యవసాయం చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఈ సాయంత్రం వచ్చి నిలబడి లైన్లో వాళ్ళంతా. ఏపీలో ఏమనుకుంటారు, పొద్దున్నే ఓటేసేద్దాం అనుకుంటారు కానీ సాయంత్రం 6 తర్వాత, అది కూడా 11 తర్వాత పోయి ఓటేద్దామని ఎవరు అనుకోరు. పొద్దంతా ఓటేయకుండా సాయంత్రం వచ్చి 20% మంది ఎందుకు లైన్లో నుంచున్నారు? ఇది చాలా కీలకమైన క్వశ్చన్. దాని తర్వాత ఇక్కడ 2022-23లో CEO ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ యొక్క డాక్యుమెంట్స్ పెడుతున్నాను. అదేంటంటే మన రాష్ట్రంతో పాటుగా 2022లో ఎన్నికల కమిషన్ పంపిన ఈవీఎంలకు సంబంధించిన లెటర్ ఒకటి, ఇంకోటి 2023లో అప్పటికే ఉన్న ఈవీఎం మిషన్లకు అదనంగా 3770 కంట్రోల్ కొత్తవి పంపిన ఆదేశాలు అన్నమాట. ఇదిగోండి ఆ లెటర్ కూడా చూపిస్తాం మీకు. ఈ 2023 లెటర్ ఆర్డర్ ఎప్పుడు వచ్చింది? కూటమి పార్టీల పొత్తు ప్రకటించిన వారం తర్వాత ఈ కొత్త యూనిట్స్ ఆర్డర్ పెట్టారు ఎన్నికల కమిషన్. ఇవేగాక మరుసటి రోజు ఆల్రెడీ రాష్ట్రం వద్ద ఉన్న వీవీప్యాట్ మిషన్లను మార్చి కొత్త వాటిని తెప్పించాలని కూడా ఆర్డర్ ఇస్తారు. ఇది మీకు లెటర్ చూపిస్తాను నేను. ఇది అలొకేషన్ ఆఫ్ న్యూలీ మ్యానుఫ్యాక్చర్డ్ BL-M3 కంట్రోల్ యూనిట్స్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. ఇది ఎప్పుడు వచ్చింది? డేటు 21 సెప్టెంబర్ 2023. ఇది ఎప్పుడు 21 సెప్టెంబర్ అంటే కూటమి పార్టీల పొత్తు అనౌన్స్ చేసిన నెక్స్ట్ డేనే వచ్చింది ఇదంతా కూడా. ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి, పోలింగ్ ముగిసిన రోజు రాత్రి 11:45 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ఓటింగ్ పర్సెంట్ అనేది 4.16% నమోదైంది. అంటే పోలైన ఓట్లు దాదాపుగా 17,19,482. అంటే యావరేజ్గా ఒక్కొక్క బూత్లో 491 ఓట్లు. ఇందాక CEO గారు ఏం చెప్పారు? ఒక్కో బూత్ దగ్గర దాదాపు 200 మంది దగ్గర ఉండొచ్చు అని చెప్పారు. కానీ ఇక్కడ మనకు చూసుకుంటే ఏంటి, ఒక్కో బూత్ దగ్గర దాదాపుగా 491 ఓట్లు పోరాయి. అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 17,19,432 ఓట్లు పోలేనండి. ఇది ఎలా సాధ్యమైంది? ఇది అంటే ఒక 100 నుంచి 120 నియోజకవర్గాల్లో యావరేజ్గా 30 ఈవీఎంలు తీసుకుంటే 12 నుంచి 15,000 ఓట్లు అన్నమాట. ఈ ఓటింగ్ పర్సంటేజ్లు అన్నీ గత 2 ఏళ్ళుగా అందరూ చర్చిస్తున్నవే. కానీ ఇక్కడ ఫామ్ 20 వెంటనే ఎందుకు అప్లోడ్ చేయలేదు, ఫామ్ 17C అభ్యంతరాలు ఎందుకు పట్టించుకోలేదు, కంక్లూజన్ ఎందుకు చేయలేదంటే పొత్తు కుదిరిన తర్వాత ఈవీఎంలు మార్చేశారు, పోలింగ్ పర్సంటేజ్లు రాత్రులు మార్చేశారు, తర్వాత అర్ధరాత్రి అడ్డగోలుగా పోలింగ్ జరిగింది. ఆ పోలింగ్ ఎవరు చేశారు, ఈవీఎంలు ఎవరు నొక్కారో తెలియదు. దాని తర్వాత వీవీప్యాట్లు ఫలితాలు వెలువడ్డాక అన్నింటిని తుడిచేశారు. వీవీప్యాట్లు లెక్కించమని సుప్రీంకోర్టు ఆదేశాలు తెచ్చుకున్నా ఫలితం లేకుండా చేశారు. ఎందుకంటే దేశ చరిత్రలో ఇంతవరకు ఎక్కడ జరగదు, ఎలక్షన్స్ అయిపోయిన విత్ ఇన్ నో టైంలోనే వీళ్ళు వీవీప్యాట్లు తుడిచేశారంట, ఆ స్లిప్లన్నీ కాల్ చేశారంట. ఇది ఎక్కడ జరగలేదు దేశ చరిత్రలో, ఫస్ట్ టైం జరిగింది. అన్నిటికన్నా ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే ఇవన్నీ చెప్తుంది వేగ్గా చెప్తున్న మాటలు కాదు, ఇవన్నీ ఢిల్లీ స్థాయిగా. ఇక్కడ CEO గారు ఏం చెప్తున్నారు, ఒక్కొక్క బూత్ దగ్గర 200 మంది ఉండొచ్చు అని చెప్తున్నారు. కానీ ఒక్కొక్క బూత్ దగ్గర దాదాపుగా 430 కోట్లు ఎలా పోలేని? ఇదే కదా. దాంతోపాటుగా ఒక్కొక్క బూత్కి 750 నుంచి 1200 ఓట్లు ఉంటాయి. సో అప్పటి వరకు ఓట్లైన వాళ్ళు అర్ధరాత్రి వచ్చి 20% మంది ఓటింగ్ ఎలా జరిగింది? దాదాపుగా 17 లక్షల పైచీలకు ఓట్లు, అంటే దాదాపుగా 4% సంబంధించిన ఓట్లు రాత్రికి ఎలా పోలేని? వీటి గురించి సుప్రీంకోర్టు ఆదేశం కూడా ఇచ్చింది, వీవీప్యాట్లు లెక్కించమని చెప్పినప్పటికీ అప్పటికే వీవీప్యాట్లు ధ్వంసం అయిపోయాయని చెప్పారు కదా. ఇవన్నీ వన్ బై వన్ ఫ్రేమ్ చేసుకుంటే చాలా క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది 2024 ఎన్నికలు ఎలా జరిగింది అనేది. ఈ అంశాలన్నీ కూడా ఇప్పటివరకు రాష్ట్ర స్థాయిలో చర్చ జరిగినాయి, రాష్ట్ర స్థాయిలో డిస్కషన్ జరిగింది. కానీ మొదటిసారి ఢిల్లీ వేదికగా, అది కూడా చీఫ్ జస్టిసులు, మాజీ చీఫ్ జస్టిసులు, మాజీ కేంద్రం సంబంధించిన పెద్ద వాళ్ళ మధ్యలో పరకాల ప్రభాకర్ గారు ఈ చర్చ పెడతాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం జరిగింది, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటానికి 100% ప్రూఫ్స్ అని పరకాల ప్రభాకర్ గారు బయటపెట్టిన ఈ అంశాలతో ఈ ఎన్నికలు ఎలా జరిగాయనే చర్చ ఇప్పుడు ప్రజల్లో కూడా రావడం ఒక ఆసక్తికరమైన అప్డేట్.